శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున ఇంటికి ఈ వస్తువులు తెచ్చుకుంటే సంపదల వర్షం. హిందూ క్యాలెండర్ ప్రకారం ఆగస్టు 26వ తేదీన శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినాన్ని అత్యంత ఘనంగా హిందూ సమాజం జరుపుకుంటుంది. శ్రీకృష్ణుని బాల రూపాన్ని కృష్ణాష్టమి రోజున ప్రతి ఒక్కరం పూజిస్తాం. శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినాన అత్యంత భక్తిభావంతో ప్రతి ఇంటా వేడుకలు జరుపుకుంటారు. శ్రావణ మాసంలోని కృష్ణపక్ష అష్టమి నాడు జరుపుకునే శ్రీకృష్ణ జన్మాష్టమి చాలా ప్రత్యేకమైంది. శ్రీకృష్ణ జన్మాష్టమి నాడు శ్రీకృష్ణుని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయని, శ్రీకృష్ణుని కటాక్షం మనపై ఉంటుందని చెబుతారు. కృష్ణాష్టమి పర్వదినాన ఇంటికి కొన్ని రకాల వస్తువులను తీసుకొచ్చుకుంటే అదృష్టం కలిసి వస్తుందని చెబుతారు. కృష్ణాష్టమి నాడు ఇంటికి తెచ్చుకోవాల్సిన వస్తువులు ఏమిటో చూద్దాం. శ్రీకృష్ణ అష్టమి పర్వదినాన ఎవరైతే పిలనగ్రోవిని ఇంటికి తెచ్చుకుంటారో వారికి కృష్ణుడి కరుణా కటాక్షాలు ఉంటాయని చెబుతారు. శ్రీకృష్ణునికి వేణువు అంటే చాలా ఇష్టం కాబట్టి వేణువును ఇంటికి తెచ్చుకోవాలి. కృష్ణుడికి ఆవులన్నా చాలా ఇష్టం కాబట్టి కృష్ణాష్టమి రోజున ఆవులకు ఆహారం తినిపించాలి. ఆవుల బొమ్మలను ఇంటికి తెచ్చుకోవాలి. వీటితో అదృష్టం కలిసొస్తుంది అంటారు పెద్దలు. కృష్ణాష్టమి పర్వదినాన శ్రీకృష్ణుని బాలరూపాన్ని ఇంటికి తెచ్చుకుంటే ఆ కృష్ణ పరమాత్మ కరుణాకటాక్షం తప్పకుండా మన మీద ఉంటుంది. శ్రీకృష్ణుడి కిరీటం పైన నెమలికలు ఉంటాయి. కృష్ణాష్టమి పర్వదినాన నెమలి ఈకలను తెచ్చుకోవడం కూడా శుభ సూచకంగా పరిగణిస్తారు. శ్రీకృష్ణ జయంతి నాడు వైజయంతి మాలను తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుంటే ఆ ఇంట్లోనే ఆర్థిక సంక్షోభం తొలగిపోతుంది. కృష్ణాష్టమి పండుగ నాడు శ్రీకృష్ణుడికి ఇష్టమైన వెన్నను ఇంటికి తెచ్చుకోవాలి. కృష్ణుడికి వెన్నను పాలను సమర్పించి పూజ చేయాలి. అప్పుడే గోపాలుడు మన కోరికలను తీరుస్తాడు. అంతేకాదు కృష్ణాష్టమి నాడు ఆవు లేగదూడ విగ్రహాన్ని ఇంటికి ఈశాన్య మూలలో పెట్టి పూజిస్తే శ్రీకృష్ణుని కటాక్షం ఆ కుటుంబ సభ్యులపై తప్పకుండా ఉంటుంది. కనుక కృష్ణ పరమాత్మకు ఇష్టమైన ఈ 6 వస్తువులను తప్పనిసరిగా ఇంటికి తెచ్చుకోండి. అప్పుడు మీ ఇంట సిరి సంపదల వర్షం కురుస్తుంది.